హాయ్ అండి. నేనిప్పుడు చూపించబోయే రెసిపీ దొండకాయ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ఇది రైస్‌లోకైనా, దోసల్లోకైనా, దేంట్లోకైనా చాలా బావుంటుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? ముందుగా 250 గ్రామ్స్ దొండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 4 టొమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. 15-20 పచ్చిమిర్చిని ముందుగా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని దొండకాయలని యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అసలే వాతావరణం చల్లగా ఉంది కదా, చాలా బాగుంటుంది. దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. చూసారు కదా, కొంచెం ఫ్రై అయిపోయాయి, ఇంకొద్ది ఫ్రై అవనిద్దాం. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. కొంచెం చింతపండుని యాడ్ చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం. టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ఎల్లిపాయ ఒలుచుకొని పెట్టుకున్న ఒక ఎల్లిపాయ మొత్తం వేసుకోవాలి. చట్నీలోకి కొంచెం ఎల్లిపాయలు ఎక్కువే పడతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుందాం. చూసారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. మరి మెత్తగా చేసుకుంటే చట్నీ టేస్ట్ ఉండదు. దీన్ని ఒక బౌల్లో తీసుకొని తాలింపు పెట్టుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇది 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.